బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లోని బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వేరే వారి వీర్యకణాలతో సంతానం కలిగించారని దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై కేసు నమోదు చేశారు. అయితే 9 ఏళ్ల క్రితమే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను సీజ్ చేశారు అధికారులు. అయితే అక్రమంగా అనుమతులు పొంది మళ్లీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇక తనిఖీలు విశాఖలో కూడా కొనసాగాయి. ఇప్పటికే ఈ సెంటర్ను నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 2 ల్యాబ్ టెక్నీషియన్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరిగినటువంటి ఓ మహిళకు భర్త వీర్యకణాలతో కాకుండా మరో వ్యక్తి వీర్యకణాలతో సంతానం కలిగించారు. దీంతో బాధిత కుటుంబాలు దంపతులు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. దీంతో బేబీ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి మహిళ మొగ శిశువుకు జన్మించింది. ఆ తర్వాత బాలుడు ఎదుగుతున్న కొద్దీ హెల్త్ ఇష్యూస్ రావడంతో టెస్టులు కూడా చేశారు. దాని తర్వాత టెస్టుల్లో బాలుడికి క్యాన్సర్ అని తేలటంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు దంపతులు. 2 ఏళ్ల బాబుకు క్యాన్సర్ ఏంటి అని అనుమానంతో వెంటనే టెస్టులు నిర్వహించారు. దీంతో పాటుగానే DNA టెస్టులు కూడా చేశారు. అయితే దీంతో శిశువు DNA వేరే వారిదిగా తేలటంతో దంపతులు ఒక్కసారిగా షాక్కి గురైనటువంటి సిచ్యువేషన్. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై 2 రోజుల క్రితం గోపాలపురం పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం పోలీసులు దీనికి సంబంధించి ఓవరాల్గా దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ నమ్రతని అదుపులోకి తీసుకుంటున్నారు. సో ఓవరాల్గా సెంటర్లో పెద్ద మొత్తంలో వీర్యం శాంపిల్స్ కూడా గుర్తించడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్స్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. రైట్. అయితే సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కి సంబంధించి అనేక రకాలుగా ఆరోపణలు ఉన్నాయి. ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈవిడ అనేక రకాల మోసాలు చేసిందని చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి ఓవరాల్గా మనం విజయవాడ నుంచి అలాగే విశాఖ నుంచి రాజుని లైవ్లో అందుబాటులోకి తీసుకుందాం. అలాగే విజయవాడ నుంచి సాహిత్య అందుబాటులో ఉన్నారు మనతో ఓవరాల్గా డీటెయిల్స్ అందించడానికి. అలాగే హైదరాబాద్ నుంచి విజయ్ కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. సో ప్రజెంట్ రాజు చెప్పండి, విశాఖలో ఇలాంటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ ఉన్నాయా? అసలు ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి తన మీద? విశాఖకు సంబంధించి IVF సెంటర్స్ అనేక ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఇటు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సంబంధించి ఇది C సెంటర్గా పిలువబడుతుంది. అంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఇది 3వ సెంటరు, అత్యంత పెద్ద సెంటరు. అటు డాక్టర్ నమ్రత అకృత్యాలు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పడానికి నేనున్నటువంటిది చాలా పెద్ద హాస్పిటల్, ఇంచుమించుగా న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్. ఇది 5 ఫ్లోర్లు ఉన్నటువంటిది. నా 4th ఫ్లోర్ 5th ఫ్లోర్లో ఇంచుమించుగా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సంబంధించి వీళ్ళైతే పూర్తిగా వాళ్ళు వర్క్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న పోలీసులు హైదరాబాద్ నుంచి గోపాలపురం పోలీసులు అయితే ఇక్కడికి రావడం, ఒక CI 4 కానిస్టేబుల్తో ఇక్కడికి వచ్చి మొత్తం హాస్పిటల్ అంతా కూడా తనిఖీ చేశారు. కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి చిటికిరెడ్డి కళ్యాణి అనే మేనేజర్ని, లేడీ మేనేజర్, ఆమెనైతే అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా కూడా దీంట్లో ఉన్నటువంటి ఇతర వస్తువులు ఏమీ మూవ్ చేయకుండా ఉండేలాగా మనం చూస్తున్నాం. తాళాలు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా పై ఫ్లోర్లో కూడా మొత్తం 2 ఫ్లోర్స్కి సంబంధించి ఈ ప్రస్తుతం ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని వీళ్ళు తీసుకెళ్ళినటువంటిది అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి కూడా, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి పోలీసులు అనేక సెక్షన్స్ అయితే నమోదు చేశారు. వీటిలో సెక్షన్ 61, 316, 318, 335, 336 అండ్ 340 ఈ సెక్షన్ BNSతో పాటుగా యాక్ట్ 2023 సెక్షన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 38, 39 రెడ్ విత్ 40. ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్
2021 ప్రకారం అయితే కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది చాలా అంటే ఇక్కడ ఎవరికి ఈ టెస్ట్ బేబీ సెంటర్కి సంబంధించి ఎక్కడ ఒక చిన్న పేపర్ ముక్క కూడా బయట కనిపించకుండా ఉండేలాగా అన్ని జాగ్రత్తలు వీళ్ళైతే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, నేను వెళ్తున్నటువంటిది ఇది 5th ఫ్లోర్లో ఉన్నటువంటిది. అంటే ఈ లోపలే ల్యాబ్కి సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయి. ఇక్కడే టెస్టుల నిర్వహణ అనేది చేస్తారు. పోలీసులు కూడా మొత్తం 2 ఫ్లోర్లకి సంబంధించి, అంటే 4th ఫ్లోర్ 5th ఫ్లోర్, ఈ 2 ఫ్లోర్లకు సంబంధించి టోటల్గా వాళ్ళైతే తాళాలేసి ఆ కీస్ని తీసుకుని వాళ్ళు హైదరాబాద్ వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అత్యంత గోప్యంగానే ఇది నిర్వహణ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి బ్రాండ్స్ ఇప్పటికే ఇవి 9 సంవత్సరాల క్రితమే దీని మీద ఈ కేసులు ఉండడం, అదేవిధంగా వీటిని సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి కూడా గోప్యంగా నిర్వహణ చేస్తున్నటువంటిది అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 5 అంతస్తులు ఉన్నటువంటి ఇంత భారీ ఈ షాపింగ్ మాల్కి సంబంధించి కేవలం వీళ్ళు మొత్తం అంతా వీళ్ళే తీసుకున్నారు. 4th ఫ్లోర్ 5th ఫ్లోర్లోనే నిర్వహణ అనేది కొనసాగుతుందంటే కొంత భయం అనేది వీళ్ళలో ఉన్నట్లుగానే తెలుస్తుంది. కాకపోతే లక్షల రూపాయలు, ఒక రూపాయ అంటే 1000 రూపాయలు 10,000 రూపాయలు కాదు, లక్షల రూపాయలు ఈ ఫీజుల కింద వసూలు చేస్తున్నారు. అనేక మంది బాధితులు విశాఖలో కూడా గతంలో అనేక కేసులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులకు సంబంధించి అరెస్టుల పర్వం కూడా జరిగింది. ఇప్పుడు చూస్తే ఈ అరెస్టుల పర్వంలో ఈ సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి కేసుకి రిలేటెడ్గా ఇప్పుడు విశాఖపట్నంలో అయితే నిన్న పోలీసులు అయితే భారీగా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. ఆ స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ని ప్రస్తుతం అయితే గోపాలపురం పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సిఐ వాటిని అన్నింటినీ స్వాధీనం చేసుకుని కళ్యాణి అనే మేనేజర్ని అయితే అదుపులోకి తీసుకుని సికింద్రాబాద్ తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీని వెనక మొత్తం ఎంతమంది ఉన్నారు, ఏమేమి ఇక్కడ ఎన్ని టెస్టులు నిర్వహించారు, ఈ ల్యాబ్కి సంబంధించి ఇవి ఎంత కౌంట్ని వీళ్ళు సీజ్ చేశారనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే విశాఖలో ఇప్పటికే ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ని సీజ్ చేశారు కాబట్టి దీనికి సంబంధించి అయితే దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అలాగే సాహిత్యం చెప్పండి, విజయవాడలో ఇంకా ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి వీళ్ళకి సంబంధించి? సృష్టి ఫెర్టిలిటీ సెంటర్స్ దాదాపుగా కూడా విజయవాడలో ఇప్పుడు 2 బ్రాంచ్లు ఉండడం మనకు అర్థమవుతా ఉంది. అంటే గతంలో ఏదైతే సీజ్ చేసిన పరిస్థితుల్లో అయితే కనుక సూర్యారావుపేటలో ఉన్నటువంటి బ్రాంచ్ని అయితే కంప్లీట్గా క్లోజ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం అయితే బెంజర్కిల్ దగ్గర ఉన్నటువంటి యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాము. ఇది దాదాపుగా కూడా 5 ఫ్లోర్లు ఉన్నటువంటి బిల్డింగ్ లా మనకు కనబడుతూ ఉంది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ గతంలో దీన్ని కంప్లీట్గా సీజ్ చేసి, అంటే గతంలో అనేక కంప్లైంట్లు దీని మీద కేసులు కూడా నమోదైన పరిస్థితుల్లో అయితే కనుక ఇక్కడ ఏదైతే యూనివర్సిటీ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ని ఓపెన్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. బెంజర్కిల్ కి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ అందరికీ చాలా ఈజీగా కనబడుతుంది. రోడ్డు మీద కూడా ఆ పైన బోర్డుతో సహా, అంటే లోపలికి వచ్చే వేని కూడా చూపిస్తూ కూడా ఇక్కడికి ఆరో మార్క్ చూపిస్తూ ఇక్కడ ఈ హాస్పిటల్ ఉంది అని అందరికీ తెలిసే విధంగా అయితే కనుక ఈ ఫెర్టిలిటీ సెంటర్ ఇక్కడ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే నమ్రతాని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అటువైపు అన్ని బ్రాంచ్లకు సంబంధించి కూడా మేనేజ్మెంట్ అందరూ కూడా పరారైన పరిస్థితి. అక్కడికక్కడే, అంటే ఇప్పుడు నిన్న ఏదైతే ఏలూరులో అదుపులోకి తీసుకున్న తర్వాత విజయవాడలో ఉన్నటువంటి ఇక్కడ బ్రాంచ్ కంప్లీట్ గా క్లోజ్ చేసిన పరిస్థితిలో మనకు కనపడుతూ ఉంది. ఒక్కసారి మనం బిల్డింగ్ బయట ఉన్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం కదా. బయట ఉన్నటువంటి విజువల్స్ లో మనకి మొత్తం 5 ఫ్లోర్లు ఉన్నట్టుగా కూడా కనపడుతుంది. 5 ఫ్లోర్లో కూడా ఒక్కొక్క దానికి, అంటే ఒకటేమో టెస్టులు చేయడానికి ల్యాబ్, లేకపోతే ఆపరేషన్ థియేటర్, ఇట్లా అనేకటువంటి విభాగాలతో కూడినటువంటి హాస్పిటల్లో మనకు కనపడుతూ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాము. ఇక్కడ చిన్న గేట్ కూడా ఉంది, అంటే గేట్ ఓపెన్ చేసినట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. కాబట్టి ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఒకసారి చూడొచ్చు, ఆ ఓనర్కి సంబంధించిన కారు కూడా ఇక్కడే ఉంది. కారు కూడా లోపలే ఉన్న పరిస్థితి. దీని పక్కనే మనకి హాస్పిటల్కి సంబంధించిన అంబులెన్స్ కూడా చాలా క్లియర్గా కనపడుతూ ఉంది. యూనివర్సల్ సృష్టి IVF సెంటర్ అంటూ కూడా ఈ ఏదైతే మనకి అంబులెన్స్ చాలా క్లియర్గా కనపడుతుంది. దీనికి సంబంధించి, అంటే ఇక్కడ టెస్ట్లా కానీ లేకపోతే ఇక్కడ ట్రీట్మెంట్ అన్నిటికీ కూడా డాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ డాక్టర్ పేరు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. నమ్రత హెల్త్ టిప్స్ అంటూ కూడా ఈ ఏదైతే అంబులెన్స్ మీద చాలా నీట్గా రాసున్న పరిస్థితి అయితే ఉంది. లోపల ఒకసారి మనం మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం క్లోజ్లో అయితే ఉంది. ఇక్కడ ఈ డోర్ దగ్గర కానీ లిఫ్ట్ దగ్గర కానీ మొత్తం అంతా కూడా క్లోజ్ చేసి వాచ్మెన్తో సహా ప్రతి ఒక్కరు ఎవరూ లేరు ఇక్కడ. మొత్తం క్లోజ్ చేసేసి అప్పటికప్పుడు వెళ్ళిపోయారు. గేట్ మాత్రం చిన్నపాటిగా ఓపెన్ చేసింది అంతే. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, లిఫ్ట్ మార్గం దగ్గర ఇప్పటికే
యూనివర్సల్ హెల్త్ కేర్ సెంటర్ అంటే కూడా సృష్టి హెల్త్ కేర్ అందరికీ ఇక్కడ చాలా మందికి తెలుసు. ఈ ఏరియాలోనే 3-4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో యూనివర్సల్ హెల్త్ కేర్, సెకండ్ ఫ్లోర్లో పేషెంట్ రూమ్స్ ఉంటాయి, థర్డ్ ఫ్లోర్ యూనివర్సల్ IVF ల్యాబ్ ఉంటుంది, ఏదైతే సరోగసీ సెంటర్, అవన్నిటిని కూడా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విభాగంలో ఇంత పెద్ద భారీ బిల్డింగ్లో అయితే కనుక వీళ్ళు ఏర్పాటు చేసిన పరిస్థితి. గతంలో ఎన్నో కేసులు ఉన్నప్పటికీ కూడా ఏం భయం లేకుండా అంటే మిగిలిన పర్మిషన్లన్నీ కూడా తెచ్చుకొని మళ్ళీ ఇంకొక బ్రాంచ్ని ఓపెన్ చేసి దీనికి ఒక డిఫరెంట్ నేమ్ అయితే పెట్టిన పరిస్థితి. ఎందుకంటే సృష్టి బేబీ కేర్ సెంటర్, టెస్ట్ ట్యూబ్ బేబీ కేర్ సెంటర్లో ఉన్న పేరుని ఇప్పుడు యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్గా మార్చిన పరిస్థితి. ఇక్కడ ఒకసారి ఇవే అంతా చూడొచ్చు మనం. ఇక్కడ పైకి వెళ్ళే దారి అన్నమాట, ఇది మెట్ల దారి. ఈ మెట్ల దారి దగ్గర కూడా కంప్లీట్గా వీళ్ళు ఏదైతే స్టాండ్ని పెట్టేసి కూడా ఇక్కడ లోపలికి వెళ్ళేందుకు లేదన్నట్టుగా కూడా పెట్టారు. అక్కడ లోపల కూడా ఇంకొక స్టాండ్ని పెట్టిన పరిస్థితి. అయితే ఈ హాస్పిటల్లో దాదాపుగా కూడా అంటే నిన్న పొద్దున్న వరకు కూడా చాలామంది ఉన్నారు. బట్ కానీ ఆల్మోస్ట్ ఏదైతే పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితుల్లో అయితే కనుక నమ్రతాని, డాక్టర్ నమ్రతాని, ఆ తర్వాత ఒక్కొక్క హాస్పిటల్ నుంచి కూడా అందరూ అంటే మేనేజ్మెంట్తో సహా ఎవరైతే సిబ్బంది ఉంటారో అందరూ కూడా ఇక్కడి నుంచి పరారైన పరిస్థితి. ఒకసారి మనం ఇక్కడ ఉన్న క్యాలెండర్ని కూడా చూడొచ్చు. ఈ 27 ఇవాళ వచ్చి జస్ట్ అంటే తాత్కాలికంగా క్యాలెండర్ని కూడా వాచ్మెన్ ఇందాకే వచ్చినట్టున్నారు, ఆయన ఓపెన్ చేసేసి అంటే నిన్న రాత్రి మనం వచ్చి చూస్తే తనిఖీలు చేస్తే ఇక్కడ 26 అని ఉంది. అంటే దాదాపుగా కూడా ఓపెన్ చేసి ఇక్కడ మొత్తం అంటే చెక్ చేసుకుంటూ కూడా వెళుతూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. నమ్రతను అదుపులోకి తీసుకున్న తర్వాత అయితే కనుక ఈ సృష్టి IVF సెంటర్ దగ్గర మాత్రం ఎవరు ఒకళ్ళు కూడా కనిపించని పరిస్థితి. ఎందుకంటే కూడా వాళ్ళ బండారం అంతా బయటపడిపోయిన తర్వాత ఒక్కొక్కరిని కూడా అలర్ట్ చేసి మాకు సంబంధం లేదు అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అలాగే విజయ్ అందుబాటులో ఉన్నారు మనతో. విజయ్, చూస్తున్నాం కదా అంటే విశాఖలో ఉన్నటువంటి మేనేజర్స్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా డీటెయిల్స్ ఏంటి, ఏం చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్లో, ఏం తెలుస్తోంది ఇంకా? సౌమ్య, అయితే సికింద్రాబాద్ కేంద్రంగా కొనసాగుతున్నటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వద్ద అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో అత్యంత దారుణమైనటువంటి అక్రమాలు జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గత 2.5 సంవత్సరాల క్రితం ఒక దంపతులు అయితే, ఒక కపుల్ అయితే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వద్దకు వచ్చారు. తమకి చాలా కాలంగా పిల్లలు లేరు, అందుకోసమే ఇక్కడికి వచ్చినట్టు కూడా చెప్పుకొచ్చారు. కానీ తమ భర్త వీర్యం ద్వారా మాత్రమే నాకు బిడ్డ కావాలని ఆ తల్లి నిరాకండగా ఖచ్చితంగా చెప్పింది. కానీ ఖచ్చితంగా చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులు వినిపించుకోకుండా వేరే వారి వీర్యం ద్వారా ఆవిడకు గర్భధారణ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ గర్భధారణ చేసిన తర్వాత శిశువుకు క్రమంగా ఎదుగుతున్నటువంటి ఆ శిశువుకు ఆరోగ్య కారణాలు వస్తుండడం వల్ల, అనేక రకమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుండడం వల్ల ఒకసారి టెస్ట్ చేపిద్దామని చెప్పేసి బ్లడ్ టెస్ట్కి ఇవ్వగా అసలు విస్తుపోయేటువంటి నిజాలైతే బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఒక్కసారిగా డాక్టర్ వద్దకు వెళ్ళినటువంటి ఆ దంపతులకైతే ఒక్కసారిగా షాకింగ్ విషయం తెలిసింది. ఆ బాబుకి క్యాన్సర్ ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఒక్కసారిగా కంగుతున్నటువంటి ఆ ఇద్దరు దంపతులు అటు ఆ తల్లి అలాగే తండ్రికి సంబంధించినటువంటి రక్త నమూనాలను అలాగే DNAను కూడా టెస్ట్ చేశారు. సో టెస్ట్ చేసినప్పుడు తల్లికి తండ్రికి లేనటువంటి క్యాన్సర్ బిడ్డకి ఎలా వచ్చిందనేటువంటి ఒక ఆలోచనతోటి DNA టెస్ట్ చేయగా ఒకసారిగా ఈ ఉదంతం అంతా బయటపడింది. అసలు ఆ బిడ్డ తమ DNA నుంచి అంటే తమ భర్త వీర్యం నుంచి కాకుండా వేరే వ్యక్తి వీర్యం ద్వారా ఆ జన్యువు ద్వారా ఈ బిడ్డ పుట్టినట్టుగా కూడా తెలిసింది. సో ఒక్కసారిగా కంగుతున్నటువంటి ఆ దంపతులు మొన్న 24వ తేదీన గోపాలపురం PSలో అయితే కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన అనంతరం పోలీసులు గోప్యంగా ఈ కేసును కూడా విచారించారు. అనంతరం విజయవాడలో ఉన్నటువంటి డాక్టర్ నమ్రతను కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని నిన్న మొత్తం కూడా అటు రెవెన్యూ అలాగే పోలీసు అధికారులు అయితే సోదాలు నిర్వహించి అసలు ఎంతమంది ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్లో, సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో ఎంతమంది సంతాన సాఫల్యం పొందారు, ఆ పొందినటువంటి వారి వివరాలు ఏంటి, ఇలాగే అంటే ఇప్పుడున్నటువంటి దంపతులకు జరిగినట్టుగానే ఇలాగే ఎవరికైనా చేశారా అన్నటువంటి కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగించారు. ఇప్పటికే అటు డాక్టర్ని నమ్రతతో పాటు ఇద్దరిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. వారిని గాంధీ ఆసుపత్రికి కూడా తరలించారు వైద్య పరీక్షల నిమిత్తం. అయితే మరికొద్ది సేపట్లోనే జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టనున్నారు వాళ్ళు ఆ ముగ్గురిని కూడా. అయితే ఇందులో ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఒక్కొక్క దంపతుల నుంచి సుమారుగా 30 లక్షల రూపాయల వరకు కూడా ఛార్జ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఫీజు అయితే లక్షల రూపాయల్లో దండుకుంటూ కూడా ఇలాంటి నిర్లక్ష్యపు పనులు చేస్తూ ఉన్నారు ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వాళ్ళు. అలాగే ఈ యొక్క నమ్రతకు సంబంధించినటువంటి డాక్టర్ నమ్రతకు సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయి అకౌంట్లోకి ఈ డబ్బులంతా కూడా వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. చాలా వరకు ఆన్లైన్ పేమెంట్ సుమారుగా 70% వరకు కూడా
అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారానే జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేస్తూ వచ్చారు నిన్నటి నుంచి ఇవాల్టి వరకు కూడా. అయితే పూర్తిగా ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అయితే పూర్తిగా ఇప్పుడు పోలీసుల ఆధీనంలో ఉంది. ఇటు హైదరాబాద్తో పాటు అటు విజయవాడ అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి బ్రాంచుల్లోనూ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. అయితే మరొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కింద కొన్ని క్లినిక్స్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అంటే ఆ క్లినిక్స్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ అందులో ఉన్నటువంటి ఆర్ఎంపీస్ కానీ డిఓపీలు కానీ వాళ్ళందరినీ కూడా అడాప్ట్ చేసుకొని మీరు తల్లిదండ్రులు అంటే ఎవరైనా పిల్లలు లేనటువంటి కపుల్స్ వస్తే దంపతులు వస్తే మా దగ్గరికి పంపించండి అంటూ కూడా వాళ్ళకు చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్స్కి కూడా వాళ్ళందరినీ డైవర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే నిన్న ఒక గోపాలపురం పిఎస్ పరిధిలో లిమిట్లోనే ఇంకొక ఇండియన్ స్పర్మ్ టెక్ క్లినిక్ అనేటువంటి సెంటర్ ద్వారా కూడా అనేక నమూనాలను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అందులో సుమారుగా 16 మంది వీర్య నమూనాలను కూడా డిఎంహెచ్ఓ అధికారికంగా వాటిని సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో వీటిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సౌమ్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్.